ప్రజాప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం శుభపరిమాణం. ఈ కూటమికి తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందాలని, దిగ్విజయంగా పరిపాలన సాగిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేశాయో అర్థమవుతా ఉంది. మేమే వండర్ అసలు ఏం జరిగింది అర్థం కాలేదు మాకే. 160 అసలు కౌంటింగ్ జరుగుతూ ఉంటే, సీట్లు పెరుగుతూ ఉంటే వీళ్ళ అరాచకము అసలు మేము కూడా ఊహించినటువంటి ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితం అందించినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలందరికీ కూడా ఒక నెల ముందు అభ్యర్థిగా ప్రకటించి వచ్చి పోటీ చేస్తే ఆయనకు ఇంత ఘన విజయం అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, వైసీపీ అరాచకాలను అర్థం చేసుకున్నారు. ఈ దొంగనాయలు వైసీపీ వాళ్ళు వీళ్ళని ఓడించల్లా, సత్యకుమార్ గారిని మనం గెలిపించల్లా, బీజేపీ కూటమి అభ్యర్థిని మనం గెలిపించల్లా అని ఒక కంకణం కట్టుకున్నారు. ఎందుకు? వీరు అరాచకాలకు విసిగిపోయి ధర్మవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సత్యకుమార్ గారితో, పరిటాల శ్రీరామ్ గారితో ఖచ్చితంగా సమన్వయం చేసుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా ధర్మవరం పట్టణాన్ని కాపాడుకునేందుకు, ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని విధాలా మేము ఖచ్చితంగా వారితో సహకరించి, వారితో కలిసి పనిచేసి ఈ ఊరిని డెవలప్ చేసుకోవాలని నా కళ, నా కోరిక. ఈ యొక్క చేనేత వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి నా ఆకాంక్ష, నా కోరిక. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అది నెరవేరుస్తాం. ఖచ్చితంగా ధర్మవరం ప్రజలను ఆదుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే మా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు మాకు జనసేన పార్టీలో 3 మంత్రులు ఇచ్చారు. ఆయన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. మాకు ఖచ్చితంగా పంచాయతీరాజ్ మంచి శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి గారు కూడా. మా అధ్యక్షుల వారికి ఉప ముఖ్యమంత్రితో పాటు మంచి శాఖలు ఇచ్చారు. ఖచ్చితంగా గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ శాఖ కూడా వచ్చింది. ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు ధర్మవరం నియోజకవర్గం మీద ఖచ్చితంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఇక్కడ చేనేత వ్యవస్థ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ రోడ్లు బాగా ఇంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. రోడ్లు చాలా దుస్థితి బాగలేదు. ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లు డెవలప్మెంట్కి అయితేనేమి, డ్రైనేజీ వ్యవస్థకి అయితేనేమి తప్పకుండా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేసి ఆయన యొక్క ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గాల్లో రోడ్ల అభివృద్ధి కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో ఖచ్చితంగా సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో చేనేత వ్యవస్థను అయితేనేమి, చేనేత కార్మికులను అయితేనేమి అందరినీ ఆదుకునే పని చేస్తాం. తప్పకుండా జనసేన పార్టీ కార్యకర్తలకు ఒకటే భరోసా ఇస్తున్నా, మనది ఉమ్మడి ప్రభుత్వం, మనది ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. ఎవరు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనము మన యొక్క కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేయాలో, మన కార్యకర్తలకు మనకు వచ్చే 30% భాగస్వామ్యం ఖచ్చితంగా అన్ని పదవుల్లోనూ, అన్ని దానిలోనూ ఖచ్చితంగా వారిద్దరితో, అంటే వారి యొక్క మిత్రపక్షాల అభ్యర్థుల నాయకులైన వాళ్ళిద్దరితో కూడా సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు 5 సంవత్సరాల లోపల దాదాపుగా 2 సంవత్సరాలకే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నా. కానీ ఎక్కడైనా 1-2 మిగిలిపోతే కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ పిలిపించుకొని, ఖచ్చితంగా వాళ్ళని దగ్గర తీసుకొని, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి న్యాయం, వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ న్యాయం చేస్తారని చెప్పేసి వారికి అందరికీ కూడా భరోసా ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.